హాయ్ అందరికీ, వెల్కమ్ టు రితిషా వ్లాగ్స్. ఈరోజు నేను ఉలవచారు చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఉలవచారు చేయటం. నేను ఇదివరకు అమ్మ చేస్తేనే తిన్నాను. సో ఉలవచారు ఫస్ట్ టైం చేస్తున్నా. సో అది ఎలా చేద్దాం ఏంటో చూసేద్దాం రండి. నేను ఉలవల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా కడుక్కున్న తర్వాత నేను ఉలవల్ని నానబెట్టాను అనమాట. నైట్ నానబెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఇది 1.5 గ్లాసున్నర ఉలవలకి నేను 4 గ్లాసులు వాటర్ వేసి నేను నైట్ అంతా నానబెట్టాను. 4 గ్లాసులు వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టాను కదా. మళ్ళీ ఉడికించేటప్పుడు అదే 4 గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకున్నాను అనమాట. కుక్కర్ పెట్టేసి నాకు మామూలుగా 12 విజిల్తోనే ఆపేయాలి, కానీ నేను పనిలో పడి మొత్తం 20 విజిల్స్ రప్పించేశాను. సో 20 విజిల్స్ తర్వాత నాకు ఉలవకట్టు చారు అనేది చాలా చిక్కగా వచ్చింది. నేను ఇక్కడ చూపించినట్టు బాగా ఉడికిపోయింది. సగం నేనేమొంచి మిక్సీ పట్టాను ఈ ఉలవల్ని. కొంచెం మిక్సీ పట్టని ఉలవలు ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవి నేను ఏం చేశాను అనేది వీడియో చివరిలో చూపిస్తాను. సో ఇది బాగా మరిగిన తర్వాత, ఉలవకట్టు చారు అనేది బాగా మరిగిన తర్వాత కొంచెం నేను చింతపండు రసం కూడా ఇందులోనే వేసి మరిగించాను. మరిగిన తర్వాత నేను ఉలవల్ని మిక్సీ పట్టాను కదా, ఇంకా ఆ పేస్ట్ని కూడా ఈ ఉలవ చారులోనే వేసాను. ఎందుకంటే చారు అనేది కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి అది కూడా నేను ఇందులోనే వేసి బాగా కలిపాను. మరిగిన తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం బెల్లం కూడా వేసాను ఎందుకంటే టేస్ట్ కోసం. అలాగే ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి నేను బాగా మరిగించాను అనమాట. ఇంకా ఉలవచారు బాగా మరిగిన తర్వాత నేను తాలింపు పెట్టుకున్నాను. తాలింపులో జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని చెప్పి నేను తాలింపులో కరివేపాకు వేయలేకపోయాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, కరివేపాకు వేయకపోతే ఆ టేస్టే బాగోదు. తాలింపులో కరివేపాకు కంపల్సరీ కదా ఫ్రెండ్స్. సో నేను కరివేపాకు వేయలేదు, అయినా సరే నాకు టేస్ట్ బాగుంది. సో నేను తాలింపు పెట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత నాకు గ్రేవీ అయితే చాలా చిక్కగా బాగుంది. ఇంత పలసగా అయితే నేను చూపించినట్టు అంత పలసగా ఏమీ లేదు, చిక్కగా బాగుంది. తర్వాత నేను లాస్ట్లో మిగిలిన ఉలవలు ఏం చేశానని చెప్పాను కదా, ఇందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసిన తర్వాత మిగిలిన ఉలవలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసి బాగా వేయించేసాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్లో నేను తినేసాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.